నమస్తే. క్విక్‌ప్లస్ 11.0 సాఫ్ట్‌వేర్‌ని మనము ఫుట్‌వేర్ బిజినెస్‌కి యూజ్ చేయడం ఎలా అనేది కొన్ని మాటల్లో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. క్విక్‌ప్లస్ 11.0 సాఫ్ట్‌వేర్‌ని డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఫర్మ్ నేమ్ చూపిస్తుంది. ఫుట్‌వేర్ డెమో అని ఉంది ఇక్కడ. డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే మనకు లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఫుట్‌వేర్ బిజినెస్‌లో కస్టమర్స్‌కి బిల్ చేయడం ఎలా అనేది మనం చూడాలంటే ఇక్కడ పిఓఎస్ అనే ఆప్షన్ ఉంది. పిఓఎస్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ మనకు ఈరోజు జరిగినటువంటి సేల్స్ అంతా కూడా మనకి ఇక్కడ లిస్ట్‌లో చూపిస్తుంది. ఈరోజు ఫ్రమ్ డేట్ టు డేట్ మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్ బిల్స్ ఎంత అయింది, టోటల్ క్వాంటిటీ ఎంత, టోటల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాము, నెట్ బిల్ అమౌంట్ ఎంత అయింది, దాంట్లో క్యాష్ ఎంత వచ్చింది, కార్డు ద్వారా ఎంత వచ్చింది, వ్యాలెట్లో ఎంత వచ్చింది, బ్యాంకు ద్వారా ఎంత వచ్చింది, టోటల్ రిసీట్ అమౌంట్ ఎంత, బ్యాలెన్స్ మనం రిటర్న్ ఎంత ఇచ్చాము, ఇదంతా కూడా మనకు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా మనం బిల్ వేస్తున్నట్లయితే ఇక్కడ న్యూ అని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం న్యూ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా డేట్ వస్తుంది. లేదంటే మన మొబైల్ నెంబర్ వచ్చేట్టుగా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి ఎంటర్ మొబైల్ బిల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎంటర్ కొడతాం. తర్వాత ఇక్కడ ఐటమ్ నేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం బార్కోడ్ స్కానర్ని యూజ్ చేయొచ్చు. బార్కోడ్ స్కానర్ని యూజ్ చేసినప్పుడు మనం బార్కోడ్ స్కాన్ చేస్తే 1001 అనే బార్కోడ్ అనుకుంటే ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా మనం యాడ్ చేసినటువంటి ఐటమ్ డిఫాల్ట్గా లోడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇది ట్యాక్స్ అనేది ఇంక్లూజివ్ జరగాలన్నా ఎక్స్క్లూజివ్ జరగాలన్నా అనేది మనకు ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆప్షన్ ఎనేబుల్ చేశాను కాబట్టి మనకు 160 పైన ₹8 ట్యాక్స్ యాడ్ అయ్యి 168 వచ్చింది. ఇప్పుడు ఈ ఐటమ్కి నేను ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలనుకోండి. కస్టమర్ ఈ ఐటమ్ తీసుకున్నాడు, నేను ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలనుకున్నాను. సో 1002 బార్కోడ్ నెంబర్ స్కాన్ చేసామనుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ వన్ కూడా యాడ్ అవుతుంది. లేదు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలనుకున్నా కూడా మనము ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఎంటర్ కొట్టగానే ప్రొడక్ట్ నేమ్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడతాము. ఇక్కడ మనకు సైజెస్ ఏ సైజ్ ఉంది, ఆ సైజ్ కలర్ ఏంటి, అది ఏ బ్రాండ్, బార్కోడ్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత ఉంది, ఎంఆర్పి ఎంత ఉంది, అది మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తాయి మనం ఎంటర్ చేసేటప్పుడు. అదే బార్కోడ్ యూస్ చేస్తే మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా మనకు ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము బిల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 336 అనేది బిల్ అమౌంట్ అయింది. సో ఇప్పుడు టోటల్ బిల్ మీద మనము కస్టమర్కి డిస్కౌంట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వచ్చు. లేదంటే టోటల్ అమౌంట్ రూపంలో మనం ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు పేమెంట్ బిల్ అయిపోయింది, సేవ్ చేస్తున్నాము. కస్టమర్ ఎలా మనకు పేమెంట్ చేస్తున్నాడు, బై హ్యాండ్ క్యాష్ ఇస్తున్నాడా, లేదంటే చెక్ ఇస్తున్నాడా, ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడు, ఇది మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ మనకు ఉంది. సో ఇక్కడ మనం ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్యాషా, కార్డ్ అమౌంట్, ఈ వ్యాలెట్ అమౌంట్. ఈ వ్యాలెట్ అంటే ఫోన్పే, గూగుల్ పే చేసినప్పుడు ఈ వ్యాలెట్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ అమౌంట్. క్రెడిట్ అంటే ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి అప్పుగా ఇచ్చినప్పుడు మనం క్రెడిట్ అనేది మనం తీసుకోవచ్చు. క్రెడిట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం కస్టమర్స్ నేమ్ అనే దగ్గర ఖచ్చితంగా అకౌంట్ నేమ్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్యాష్ అనుకున్నామంటే ఆటోమేటిక్గా క్యాష్ అమౌంట్లో వచ్చేసింది. ఒకవేళ కొంతమంది కస్టమర్స్ తెలిసిన వాళ్ళు అయితే, లేదంటే ఎవరైనా కూడా ఇప్పుడు క్యాష్ కొంచెమే ఉంది, 336 బిల్ అయింది, కస్టమర్ దగ్గర క్యాష్ ఇంత లేదు, ₹100 క్యాష్ ఉంది. సో ₹100 క్యాష్ ఇస్తాడు. ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత ఉంది, ₹236 ఉంది. ₹236 ఫోన్పే, గూగుల్ పే చేస్తాడు. సో ఫోన్పే, గూగుల్ పేలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము క్యాష్ బిల్ పే చేస్తే ఓకే చేస్తాను. జస్ట్ సేవ్ అనగానే మనకు డూ యూ వాంట్ టు సెండ్ వాట్సాప్ దిస్ నెంబర్. మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ బిల్కి మనము మొబైల్లో నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఈ బిల్ అనేది PDF వెళ్ళిపోతుంది అనమాట. ప్రస్తుతానికి నో కొడతాం. డూ యూ వాంట్ టు ప్రింట్ కావాలన్నా మనం వాట్సాప్ పంపించిన తర్వాత మళ్ళీ ప్రింట్ కావాలన్నా కూడా మనము ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ప్రింట్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకు బిల్ అనేది ప్రివ్యూ అనేది వచ్చేస్తున్నాం. ప్రివ్యూ అనేది మనకు వచ్చేసి మనం డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇలాగా ఎగ్జాంపుల్ నేను శాంపిల్ ఫార్మాట్ పెట్టాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీ పైన మీ లోగో వస్తుంది, అలాగే మీ అడ్రస్, మీ డీటెయిల్స్, ప్రోడక్ట్ నేమ్స్ ఇక్కడ మనం శాంపిల్గా ఇచ్చాము. సో మీకు ఇక్కడ కలరు, సైజు, బ్రాండ్ నేము, తర్వాత ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కస్టమర్కి ఎంత సేవ్ చేస్తున్నాం ఇదంతా కూడా మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కస్టమర్స్కి బిల్ వేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము కంపెనీ నుంచి మనకు స్టాక్ వచ్చింది, అది మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ పర్చేజ్ అనే ఆప్షన్ ఉంది.
సో పర్చేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ న్యూ అని పర్చేజ్ తీసుకుంటాం. ఆల్రెడీ నేను ఒక బిల్ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ న్యూగా పర్చేజ్ చేయాలనుకుంటే న్యూ అని తీసుకుంటాం ఇక్కడ. సో న్యూ తీసుకున్న తర్వాత ఈ రోజు డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఎంటర్ కొడతాం. మనం క్యాష్ బిల్ ఎంటర్ చేస్తున్నామా, క్రెడిట్ బిల్ ఎంటర్ చేస్తున్నామా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే క్రెడిట్ బిల్ ఎంటర్ చేస్తున్నాను అనుకుంటే ఎంటర్. ఇక్కడ పారాగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది నేను ఒక సప్లయర్ నేను యాడ్ చేశాను. లేదు ఒక కొత్త సప్లయర్ దగ్గర నుంచి మనకు స్టాక్ వచ్చినట్లయితే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది. ప్లస్ క్లిక్ చేయగానే మనకు కొత్త సప్లయర్ యొక్క డీటెయిల్స్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు గెట్ ఆటో పార్టీ డీటెయిల్ బై జిఎస్టీ నెంబర్ అని ఉంది. సో ఇక్కడ మనము జిఎస్టీ నెంబర్ యాడ్ చేసుకున్నట్లయితే జిఎస్టీ నెంబర్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్లైన్ నుంచి జిఎస్టీ డీటెయిల్ వాళ్ళ ఫర్మ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనము సప్లయర్ని కూడా యాడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సప్లయర్ దగ్గర నుంచి మనకు స్టాక్ వస్తే జస్ట్ మనం ఆ సప్లయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడతాం. ఎంటర్. ఇన్వాయిస్ నెంబర్ అడుగుతుంది. ఇన్వాయిస్ నెంబర్ అడిగినప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్వాయిస్లో ఉన్నటువంటి నెంబర్ని మనము యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఈ విధంగా ఎంటర్. ఇప్పుడు వచ్చినటువంటి ఐటమ్ మన దగ్గర ఉన్నటువంటి ఐటమే వచ్చిందా లేదంటే వేరే ఐటమ్ వచ్చిందా? ఇప్పుడు మనకి ఇక్కడ ప్యారలైట్ అని ఉంది. ప్యారలైటే మనకు వస్తే ప్యారలైట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అని వచ్చింది అనుకోండి. ప్యారలైట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో డిఫరెంట్ సైజ్ వచ్చినప్పుడు మనము డిఫరెంట్ రేట్తో వచ్చినప్పుడు ఇక్కడ మనము ఈ సైజ్ అనేది డిఫరెంట్గా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము F3 ప్రెస్ చేసినామంటే కొత్త సైజ్ని మనము యాడ్ చేసుకోవడానికి చూడండి. నేను ఇక్కడ F3 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ F3 నేను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త సైజ్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. లేదు ఆల్రెడీ నా దగ్గర ఉన్న సైజే వచ్చింది, ఇక్కడ సేమ్ రేట్తో వచ్చినప్పుడు సేమ్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని పీసెస్ వచ్చిందో నాకు ఒక 20 పీసెస్ వచ్చింది. ఎంటర్. ఎంత పడుతుంది నాకు పర్చేస్ ప్రైస్ 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్ ఇంటూ 20 రూపీస్ 1400. 1400 పైన మనకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చింటే డిస్కౌంట్ పర్సెంటేజ్ కానీ డిస్కౌంట్ అమౌంట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ట్యాక్స్ నెట్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తున్నాం. ఎస్ మనకు ఇదంతా యాడ్ అయిన తర్వాత టోటల్ బిల్ అమౌంట్ మనకు ఇక్కడ సరిపోతుందా లేదా మ్యాచ్ అవుతుందా చెక్ చేసుకొని ఫైనల్గా బిల్ని సేవ్ చేసుకోవాలి. పర్చేజ్ అయితే సేవ్. ఓకే. ఈ విధంగా మనము మనకు కంపెనీ నుంచి వచ్చినటువంటి స్టాక్ని మనము పర్చేజ్ అయితే చేసుకుంటాం. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సప్లయర్కి మనము అమౌంట్ పే చేయాలి. అది ఏ విధంగా పే చేస్తాం? బై హ్యాండ్ క్యాష్ ఇస్తామా, లేదంటే చెక్ ఇస్తామా, లేదంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామా అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. క్విక్ పేమెంట్ ఆప్షన్ ఉంది. క్విక్ పేమెంట్లోకి వెళ్తే బై హ్యాండ్ క్యాష్ కానీ చెక్ కానీ క్విక్ పేమెంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ చేస్తాం. నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు బ్యాంక్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది. బ్యాంక్ ఎంట్రీలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు డేట్ అడుగుతుంది. ఎంటర్. ఇక్కడ బ్యాంక్ నేమ్ బ్యాంక్ నేమ్ వస్తుంది. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయగానే ఇక్కడ మనకు చెక్ ఇష్యూ చేసామా, డ్రాఫ్ట్ ఇష్యూ చేసామా, లేదంటే చెక్ డ్రాఫ్ట్ ఆర్టీజీఎస్ రిసీవ్ చేసుకున్నామా, లేదంటే డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ చేసామా, లేదంటే విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంకా, లేదంటే బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఈ విధంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసామా అనేది మనము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బ్యాంక్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ కానీ మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇక మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఐటమ్స్ యాడ్ చేసుకుంటాము, అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం, ఇక్కడ పర్చేజ్ ఎంట్రీ చేస్తాం. క్విక్ పేమెంట్ అంటే మనము క్విక్ పేమెంట్ అంటే మనము పే చేసేదనమాట. మనీ అవుట్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందంటే మనం క్విక్ పేమెంట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి క్యాష్ మనం పే చేస్తున్నాం. ఎవరికి పే చేస్తున్నాం? ఇప్పుడు పారాగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం అనుకోండి. ఈ నేమ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ చూపిస్తుంది. నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టంగానే వాళ్ళకి మనం ఎంత డ్యూ ఉన్నాం, ఎంత బ్యాలెన్స్ ఉన్నాం అనేది ఆటోమేటిక్గా మనకు పైన డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇతనికి ఒక 1000 రూపీస్ నేను పే చేస్తున్నాను అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా నేను ఏ బిల్ పే చేస్తున్నాను, ఇతని దగ్గర నుంచి నేను 2 బిల్స్ పర్చేజ్ చేశాను. సో నేను ఏ బిల్లుకి అతనికి నేను అమౌంట్ పే చేస్తున్నాను, నేను 1000 రూపీస్ పే చేస్తే అక్కడ ఏమైంది, నేను ఫస్ట్ ఎంట్రీ చేసినటువంటి పర్చేజ్ బిల్కి 735 రూపీస్ లెస్ అయింది ఆటోమేటిక్గా. రీసెంట్గా ఎంట్రీ చేసిన పర్చేజ్ బిల్కి 265 ఆటోమేటిక్గా లెస్ అయిపోయింది అనమాట. సో నేను కంటిన్యూ చేసేసి ఎంటర్ రిమార్క్స్ రాసేసుకొని సేవ్ చేస్తాను. ఈ విధంగా సేవ్ చేసినప్పుడు నేను మళ్ళీ ఇతను సెలెక్ట్ చేసుకుంటే 2205 ఉన్నటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా చూడండి 1205 అయిపోయింది. అంటే అమౌంట్ ఆటోమేటిక్గా లెస్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనము అకౌంట్స్ పేమెంట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనం చేసే ట్రాన్సాక్షన్ అంతా కూడా మనకు రిపోర్ట్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఫైనల్గా రిపోర్ట్స్ ఉంటాయి. ఫైనల్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, బిల్ వైజ్ కలెక్షన్ రిజిస్టర్, డే బుక్ కమ్ క్యాష్ బుక్, లెడ్జర్స్, లాగ్ బుక్స్, అకౌంట్ బుక్స్, సేల్ రిజిస్టర్స్, పీఓఎస్ రిజిస్టర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ రిపోర్ట్స్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. తర్వాత స్టాక్ రిపోర్ట్, స్టాక్ ఎంత ఉంది, స్టాక్ స్టేటస్ ఏంటి ఇది తీసుకుంటే మనం ఎంటర్ చేసిన ఐటమ్ ఒకటే, పారాలైట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనే ఐటమ్ ఎంటర్ చేసాం. అందులో మనము ఒక సైజులో 2 ఓపెనింగ్ స్టాక్ వేసాం. తర్వాత 30 క్వాంటిటీ పర్చేజ్ చేసాం.
2 క్వాంటిటీస్ సేల్ చేసాం, 2 పేర్స్. తర్వాత క్లోజింగ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 32 ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనకు రిపోర్ట్ అనమాట. లేదు మనం డీటెయిల్డ్గా సైజ్ వైజు, కలర్ వైజ్ మనం స్టాక్ చెక్ చేసుకోవాలనుకుంటే స్టాక్ రిపోర్ట్లో స్టాక్ సమ్మరీ ఉంటుంది. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి సబ్స్ ఆప్షన్లో మనకు ఎక్స్పాండ్ సబ్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మనం ఓకే చేసినట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సైజ్ వైజు, బ్రాండ్ వైజు, కలర్ వైజ్ మనకు అనేది స్టాక్ అంతా కూడా ఎన్ని పీసులు ఉన్నాయనేది మనకు డిస్ప్లే వస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా ఇట్లా మనకు స్టాక్ అనేది రిపోర్ట్ తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం స్టాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఐటమ్ వైజ్ స్టాక్ ఎంత ఉంది, ఐటమ్ వైజ్ స్టాక్ డీటెయిల్డ్గా ఎంత ఉంది, స్టాక్ స్టేటస్ ఏంటి, మనకు సైజ్ వైజ్ ఎంత స్టాక్ ఉంది, స్టాక్ డే బుక్ ఏంటి, డైలీ స్టాక్ ఎంత, స్టాక్ వాల్యుయేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు స్టాక్ సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. తర్వాత మనము మంత్లీ రిటర్న్స్ చేస్తాం. రెగ్యులర్లో జిఎస్టీ రెగ్యులర్లో ఉన్నట్లయితే ఎవ్రీ మంత్ మనకు జిఎస్టీఆర్ 1 సబ్మిట్ చేయాలి, జిఎస్టీఆర్ 3 సబ్మిట్ చేయాలి. సో మనం జిఎస్టీఆర్ 1లోకి వెళ్తే జిఎస్టీఆర్ 1లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ తర్వాత ఎక్సెల్ క్రియేట్ వర్క్ బుక్, తర్వాత B2B ట్యాక్స్ ఇన్వాయిసెస్, హోల్సేల్ అయితే ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ రిజిస్టర్ ఉంటుంది. క్రియేట్ ఎక్సెల్ వర్క్ బుక్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు అన్ని రిపోర్ట్స్ అందులో వచ్చేస్తాయి. ఈ విధంగా మనం జిఎస్టీ రిపోర్ట్స్ కూడా ప్రతిదీ మన గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి మనకు సాఫ్ట్వేర్లో అవైలబిలిటీగా ఉంటుంది సార్. ఇలాగ మనము ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మన బిజినెస్ని మనము ఎలా చాలా ఈజీగా, చాలా మనకు ఎంతో లాభంగా మనం చేసుకోవడానికి, మనం బిజినెస్ ఎంతో చాకచక్యంగా చేసుకోవడానికి మనకి ఈ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.